ఇక్కడైతే చూడొచ్చు యూనిటెక్ వారు లిఫ్ట్ స్టాల్ పెట్టారు. సో లిఫ్ట్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ క్రెడే ఎగ్జిబిషన్ లో. ఎందుకంటే లిఫ్ట్ కూడా మంచి క్వాలిటీ అనేది లేకపోతే చాలా మంది లిఫ్ట్ తో సమస్యలు ఎదురయ్యాయంటే 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు ఉన్న వాళ్ళందరూ ఏదైనా తేడా వచ్చిందంటే పైన వాళ్ళు నరకం చూడాల్సిన వాళ్ళు చూస్తూనే ఉంటారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. లిఫ్ట్ అంటే చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది సార్ అపార్ట్మెంట్స్ కానీ ఎక్కడైనా సరే. ఫస్ట్ ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయనేది పక్కన పెడితే మాత్రం మీది లిఫ్ట్ మాత్రం లేదు అని అనగానే కథమే. అవునా కదా సార్? ఒకసారిగా రాలేదు, సర్వీసింగ్ సరిగా రాలేదు, ఇంకోటి అంటే ఆ రోజు అంతా అపార్ట్మెంట్ లో తిట్టుకోవడమే. ఇప్పుడు యాక్చువల్గా లిఫ్ట్ అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండాల్సిన ఎక్విప్మెంట్ అయిపోయింది ప్రతి బిల్డింగ్ కి. అవును, లిఫ్ట్ అన్నది మ్యాండేటరీ అండి ఇప్పుడు. అవును. ఇప్పుడు లిఫ్ట్ అన్నది G+1 కూడా ఇప్పుడు చాలా ఆర్డర్స్ బుక్ అవుతాయి. ఇండివిజువల్ హౌసుల్లో 1 ఫ్లోర్ ఉన్న వాళ్ళు కూడా లిఫ్ట్ పెట్టుకుంటున్నారు. అవును, ఖచ్చితంగా ఇప్పుడు G+1 కే చాలా లిఫ్ట్ ఇన్స్టాల్ చేసి ఉన్నాం మేము. నెంబర్ ఆఫ్ ఇప్పుడు G+5, 6 అనేది నార్మల్ అపార్ట్మెంట్ టైప్. ఇప్పుడు G+1 అన్నప్పటికీ ఏంటంటే మనం కొత్తగా లేటెస్ట్ గా ఈ బెల్ టైప్ టెక్నాలజీ దీన్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. బెల్ట్ మోడల్ ఇది ప్రధానంగా ఏంటంటే లిఫ్ట్ అన్నప్పటికీ ఇన్స్టాలేషన్ అనేది చాలా మంది చేసేవాళ్ళు ఉంటారు, కానీ దానికి ప్రాపర్ సర్వీస్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ దగ్గరే మనం యాక్చువల్గా లిఫ్ట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెన్స్ అండి. లిఫ్ట్ ఇప్పుడు రకరకాల ఏరియాల నుంచి మాకు ఆర్డర్స్ బుక్ అవుతూ ఉంటాయి, కానీ ప్రతి చోటకి వెళ్ళి మేము ఆర్డర్స్ అనేది బుక్ అయింది కదని చెప్పి వెళ్ళి చేయమని ఆ ప్లేస్లో మేము ప్రాపర్గా సర్వీస్ అయితే ఇవ్వగలుగుతున్నామా లేదా, సర్వీస్ ఇవ్వగలిగితేనే మేము అక్కడికి వెళ్ళి లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. చేయడం అనేది మాకు 15 days పని అండి. వెళ్ళి మనుషులు పంపించి చేసేసి వచ్చేస్తాం. కానీ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా సర్వీస్కి మనుషులను పంపించాలి. అలాగే ఇప్పుడు దానికి కాల్ బ్యాక్ ఇమీడియట్గా లిఫ్ట్లో స్టక్ అయిపోయినా ఏదైనా ఒక మనిషి ఉన్నా ఇక్కడి నుంచి మనం అక్కడ పంపించేంత డిస్టెన్స్ ట్రావెలింగ్ టైం కూడా మేము ఇందులో కన్సిడర్ చేసుకోవాలి. ఎంత టైంలో అయితే మనిషి అక్కడికి వెళ్తున్నాడో, ఏ టైంకి వెళ్ళి మనం అక్కడ ఉన్న కాల్ బ్యాక్ని షార్ట్ అవుట్ చేస్తున్నాడో దాని మీద బేస్ చేసుకుని మేము లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా దగ్గర 3 months అవుతుంది ఖమ్మం వచ్చి మేము. ఓకే, సో మీ కంపెనీ గురించి చెప్పండి. దగ్గరగా ఒక 20 years 25 years దాకా అవుతుందండి కంపెనీ వచ్చి. దగ్గర మేము 2000+ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. హైదరాబాద్లో 2 branches ఉన్నాయి, భీమవరంలో ఒక బ్రాంచ్ ఉంది, ఖమ్మంలో ఒక కొత్తగా స్టార్ట్ చేసాం. అప్కమింగ్ విజయవాడ ప్లాన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఖమ్మంలో గట్టే సెంటర్లో మహారాష్ట్ర బ్యాంక్ పైన ఉన్నదండి ఆఫీస్ వచ్చేసి. అంటే ఖమ్మంకే దగ్గరలో సర్వీస్ పాయింట్ ముందు చూపించి మేము మార్కెట్లోకి వెళ్ళాలనుకున్నాం. ఎగ్జాక్ట్లీ, మీరు అందుబాటులో లేకుంటే తర్వాత ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని మేము సర్వీస్ పాయింట్ చూసిన తర్వాతే ఆ తర్వాత మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళాం. డైరెక్ట్ మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళలేదండి ఇంతవరకు కూడా. ఓకే ఓకే. సో ఇవన్నీ ప్యానల్స్ సార్ లోపల? ఇది కంట్రోల్ ప్యానల్ అండి. ఇది ఇంటిగ్రేటెడ్. ఇది కంట్రోల్ ప్యానల్ అండి. ఇది ఇంటిగ్రేటెడ్ మోడల్. మీకు ఈ ప్యానల్ అన్నది కొంచెం కాస్ట్లీ ఐటమ్ అండి. రెగ్యులర్గా ఇవి వేరు. అదే మీరు అందుకే ఎలాంటి క్వాలిటీ వేస్తున్నారు అని చెప్పడం కోసమే ఈ ఎగ్జిబిషన్ లో మీరు పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది ఏంటంటే ప్రీమియం క్వాలిటీస్ అండి. అలాగే ఇక్కడ LOPs, COPs ఉన్నాయి. ఇది కూడా లగ్జరీ ఐటమ్ అండి ఇదంతా. ఓకే, అంటే ఇప్పుడు చాలా స్టైలిష్ గా వచ్చేసేయాలండి, చూడడానికి కూడా ఆకర్షణీయంగా. పైన ఉన్న కనపడి కూడా హోమ్ స్టైల్ లిఫ్ట్స్ కి వాడకట్టుగా బాగుంటాయండి అవన్నీ. ఈ చూడండి, అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూసి ఏ మోడల్స్ బాగున్నాయో దీంట్లో రకాలు చూసుకొని వాటి సెలెక్ట్ చేసుకునే టైప్ కూడా. ఇది ఓవర్లోడ్ డివైస్ అండి. ఇక్కడ మీరు చూస్తే మీకు ఆర్డర్ ఇచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ వచ్చేటట్టుందిగా. ఇది MR మోడల్ అండి. ఇది అంటే పైన మిషన్ రూమ్ ఉన్నప్పుడు మనం ఈ మోటార్స్ ని సజెస్ట్ చేస్తుంటాం. ఇది 1 meter/second స్పీడ్ అండి. ఇది ఇస్తుంది మోటార్ అంటే. ఇది ఈ స్పీడ్ 1 meter/second స్పీడ్ మనం సైట్ లో అవుట్పుట్ తీసుకోవాలంటే ఇంటిగ్రేటెడ్ కంట్రోలర్. సార్ ఇప్పుడు మెయిన్ థింగ్ లిఫ్ట్ అనగానే రోప్సే ఇంపార్టెంట్. ఈ రోప్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా ఉండి చేయాల్సి వస్తుంది. సో సాధారణంగా ఈ రోప్స్ గురించి చెప్పాలంటే ఏముంటుంది దీని గురించి? ఇది యాక్చువల్గా ఉషా మార్టిన్ రోప్స్ అండి. ఇవి ఇది 13 mm అండి డయా. ఇది 3 grooves ఉంటాయి, 3 ropes ఉన్నాయి దీనికి. 13 mm. ఇది ఈచ్ రోప్ వచ్చి దగ్గర 7 tons అనేది బేర్ చేస్తుంది ఇది. ఓకే. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడైనా రోప్ స్లిప్ అయినా లేదంటే ఏదైనా కట్ అయినా బ్రేక్ కానీ ఏదైనా స్లిప్ అయినా కానీ మనకి లిఫ్ట్ అనేది కింద ఫాల్ డౌన్ అవ్వకుండా కింద పడకుండా ఓవర్ స్పీడ్ గవర్నర్ అని చెప్పి అక్కడ ఒక వీల్ పెట్టాము. సేఫ్టీ డివైస్ అండి ఇది ఓవర్ స్పీడ్ గవర్నర్. ఇది ఎప్పుడైతే దీనికి రేటెడ్ స్పీడ్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు ఇది యాక్టివ్ అవుతుంది. ఇది యాక్టివ్ అయ్యి క్యాబిన్ అన్నది కిందకే పడిపోకుండా మధ్యలోనే హ్యాంగ్ అయిపోతుంది క్యాబిన్. దానికోసం ఏంటంటే ఈ డివైస్ అనేది సేఫ్టీ డివైస్. ఇది అలాగే ఓవర్లోడ్ డివైస్ అండి. ఎప్పుడైనా క్యాబిన్స్ లోకి మనుషులు ఎక్కువగా ఎక్కకుండా ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు లేదంటే ఏదైనా
ఓవర్లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఆగిపోతుంది, మీకు డోర్స్ అనేది ఓపెన్ అయ్యి ఉంటున్నాయి. ఇప్పుడు డోర్స్ అంటే కూడా రకరకాల స్టైలిష్ డోర్స్ వచ్చేసాయి. అవును. ట్రాన్స్పరెంట్ గా గ్లాసెస్ డోర్స్ అని, ఆ గ్రిల్స్ మోడల్ అయితే అవుట్డేటెడ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో వాటి గురించి చెప్పండి, డోర్స్ గురించి. నేను యాక్చువల్గా ఖమ్మంలో ఒక ప్రమాదం జరిగింది ఒక హాస్పిటల్. అందులో మాకు తెలిసిన వాళ్ళే పాపం చనిపోయింది. అంత పర్టికులర్ గా నేను ఎందుకు కూడా చేస్తున్నానంటే, పాపం ఆ లిఫ్ట్ డోరు లోపలిది ఇది కాలేదండి. లిఫ్ట్ రాకుండానే బయట డోర్ ఓపెన్ అయిపోయింది. అవునండి. వెళ్ళిపోయి పాపం పడిపోయి హాస్పిటల్కి వెళ్ళిన పాపం వేరే పేషెంట్ ని పలకరించారు, చనిపోయింది పాపం. అవును. సో అందుకోసం నేను చాలా ఇంపార్టెంట్ గా లిఫ్ట్ విషయంలో చాలా కేరింగ్ ఉండాలి అనే దాని మీద నేను ప్రత్యేకించి చేస్తాను. యాక్చువల్గా మీరు చెప్పిన ఏదైతే పాయింట్ ఉందో అది కామన్గా చాలా సార్లు చాలా చోట్ల కూడా ఈ ఇన్సిడెంట్స్ జరిగినాయండి. యాక్చువల్గా ఈ గేట్ లిఫ్ట్ అనేది యాక్చువల్గా ఎవరు సజెస్ట్ చేయకూడదండి. బడ్జెట్లో చాలా మంది తక్కువలో అవ్వాలన్న దాని మీద ఆ గేట్ లిఫ్ట్కి వెళ్తున్నారు. దాంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, మీరు అన్నట్టుగా సర్వీస్ ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు కానీ, ఏదైనా లిఫ్ట్ క్యాబిన్ గ్రౌండ్లో ఉన్న 5 ఫ్లోర్ల గేట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అది ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్కి ఒకసారి వస్తూ ఉంటారు లిఫ్ట్ సర్వీస్ చేసేవాళ్ళు. వాళ్ళ మీద వదిలేయకుండా ఎప్పటికప్పుడు ఒక వీక్లీ వన్స్ అయినా గేట్ని లాగి చూసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా మనం. సార్ అపార్ట్మెంట్స్ లలో కూడా నిజంగా అలాంటివి ఉంటే మాత్రం అవేర్నెస్ అందరికి కొత్త గొప్ప తెలిసేటట్టు అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాలి. కంపల్సరీ లిఫ్ట్ మీద అవేర్నెస్ అనేది జరగాలి. లిఫ్ట్ వాళ్ళని ఒకసారి పిలిపించుకుని వాళ్ళతోటి ఒక సండేనో ఎప్పుడైనా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని దాని మీద ఒక డెమో క్లాసెస్ ఇలాంటివి ఇచ్చుకోవడం, దాని మీద లిఫ్ట్ మీద అవేర్నెస్ క్లాసెస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆటో డోర్లో వచ్చేటప్పటికి ఆ ఇష్యూస్ ఉండవండి. క్యాబ్ని ఏ ఫ్లోర్లో అయితే ఆగుతుందో ఆ ఫ్లోర్లోకి వచ్చి ఆ డోర్ను ఓపెన్ చేస్తుంది. దానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆటో డోర్ కానీ. అందుకే ఆటో డోర్ సేఫ్. ఈ గేట్ లిఫ్ట్ ఏదైతే రానున్న రోజుల్లో ఒక 6 months బ్యాన్ అయిపోతాయండి. సార్ ఓకే, చూసామండి. ప్రజెంట్ ఈ రోజు లిఫ్ట్ గురించి అయితే నిజంగా ప్రత్యేకించి వీడియో చేయడం జరిగింది నేను. ఎందుకంటే లిఫ్ట్ ఉండే ప్రాధాన్యత చాలా ముఖ్యమైన ప్రాధాన్యత అయిపోయింది, మన లైఫ్ లో భాగం అయిపోయింది. ఎగ్జిబిషన్స్ లో భాగంగా ఇక్కడ కొత్తగా అనిపించింది నాకు, కొంచెం బబుల్స్ లాగా సమ్ ఇదిలా కనిపిస్తుంది. అసలు ఇదేంటి, ఈ ఎగ్జిబిషన్ ఏంటి, ఈ ఎగ్జిబిషన్ లో ఏమేమి ఎగ్జిబిట్ చేశారనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మీ పేరు? నా పేరు రాహుల్ అండి. రాహుల్ గారు, సో ఇక్కడ అంటే హ్యాండిల్స్, డోర్ హ్యాండిల్స్ కానీ, కబోర్డ్ హ్యాండిల్స్ కానీ ఇలాంటివి చూస్తుంటాం. కొంచెం డిఫరెంట్ మోడల్స్ లో అయితే కనిపిస్తా ఉన్నాయి నాకు ఇక్కడ. సో ఏంటి సార్ ఇది ఏంటి, షాప్ ఏంటి? మాది వచ్చేసి ట్రేడింగ్ సార్. మేము ప్లైవుడ్, లామినేట్, డోర్స్, డబ్ల్యూపీసీ డోర్స్, తర్వాత ఈ వాటర్ బబుల్ కొత్తగా లాంచ్ చేస్తున్నాం. మేము 1977 నుండి ట్రేడింగ్లో ఉన్నామండి. ఈరోజు మా షాప్ పెట్టి 45 years అయింది. 45 years నుంచి ఈ బిజినెస్ లో ఉన్నారు, ట్రేడింగ్ బిజినెస్. మా నాన్నగారు స్టార్ట్ చేశారు. దెన్ మేము మంది వ్యాపారాలు వారసత్వంగా రావడం చాలా తక్కువ మంది వస్తారు. నేను ఎంఫార్మసీ చేసి కూడా నేను నా బిజినెస్ లోనే వచ్చాను. బిజినెస్ లోకి వచ్చాను. ఎలా ఉంది సార్ ఈ క్రెడై నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ లో మీ పార్టిసిపేషన్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? నైస్ సార్, ఇది ఒక మంచి ప్లేస్ వేర్ ఐ కెన్ ఎగ్జిబిట్ మై న్యూ ప్రోడక్ట్. ఇది నా కొత్త ప్రోడక్ట్, ఇది నా కొత్త లాంచింగ్. ఇది ఈ రోజు ఎక్స్పోలోనే నేను లాంచ్ చేస్తున్నా. ఇంతవరకు నా స్టోర్ లో కూడా పెట్టలేదు. ఇది ఈ రోజు తీసుకుపోయి రేపు మండే రోజు నేను ఎగ్జాక్ట్లీ మండే రోజు మార్నింగ్ నేను మళ్ళీ నా స్టోర్ లో పెడతాను. ఇది బ్యూటిఫుల్ గా ఉంది. ఇది అంటే లైక్ హోటల్స్లలో ఇప్పుడు అపార్ట్మెంట్స్ లలో కూడా కామన్ ఏరియాస్ లలో ఒక మంచి లుక్ తీసుకురావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా యూజ్ అవుతుంది సార్. ఇది ఈవెన్ బిజినెస్ పరంగా కానీ, కమర్షియల్ పర్పస్ లో కానీ, రెసిడెన్షియల్ లో మనం చూస్తే పార్టీషన్స్ చేస్తాం. పార్టీషన్స్ ని ఈ రోజు చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. ఆ లుక్, ఆ ప్లెజెంట్నెస్ తీసుకొస్తుంది. ఇది చాలా ప్రీమియం ఐటమ్ సార్. మన ఖమ్మంలో నాకు తెలిసి నేనే ఫస్ట్ లాంచింగ్. ఇది మీరే ఫస్ట్ లాంచింగ్? ఎవరు లేదు సార్ ఇప్పటి వరకు, ఎవరు చేయలేదు సార్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నైట్ టైం కానీ ఏదైనా మనం జనరలీ వెళ్తురు అనేది ఒకవైపే ఉంటుంది. సో ఈ టచ్ మిర్రర్ త్రూ ఎవరైనా మేకప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానికోసం బాగున్నాయి సార్. ఇన్నోవేటివ్ ఐటమ్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి మీ యొక్క ఈ స్టాల్ లో. సో హ్యాండిల్స్ కూడా చూడండి, ఇవి యాక్చువల్ గా హెవీ డోర్ హ్యాండిల్స్ లాగా కనిపిస్తా ఉన్నాయి. అందులో కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్స్ లాగా కనిపిస్తా ఉన్నాయి. సో ఇవన్నీ కబోర్డ్ హ్యాండిల్స్. ఓకే 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 నిజం అండి. కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కావాల్సిన వాటిలలో మీ దగ్గర చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. సో మీకు మంచి అండ్ ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు చెప్పారు బబుల్స్, దీన్ని కస్టమైజ్ టైప్ లో కూడా డిజైన్ చేసి చేస్తున్నారు చూడండి. చేయొచ్చండి. ఇది మనం 8 feet వరకు, 8 feet హైట్ అండ్ 4 feet విడ్త్ వరకు మనం
మన తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. కొన్ని డిజైన్స్ మేము చూపిస్తాము, కొన్ని వాళ్ళు ఏమైనా ఉంటే ఒకవేళ ఎగ్జిక్యూట్ చేయగలిగితే మాత్రం వీ విల్ డెఫినెట్లీ డూ దట్. ఓకే, సూపర్ అండి. ఇంకోటి ఏంటంటే మేజర్ ఇష్యూ వాటర్ది ఉంటుంది సార్. దానికి మేము ఏంటంటే డిస్టిల్డ్ వాటర్ కనుక మనం పోస్తే 6 to 8 months వరకు కూడా వాటర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం 6 to 8 months వరకు సేమ్ వాటర్ మనం రన్ చేయొచ్చు. అప్పటి వరకు నలకలు రావడం కానీ ఏమీ రాదు సార్ దాంట్లో. బాగుందండి, ఇన్నోవేటివ్ గా ఉంది, చూడడానికి అసలు చాలా చక్కగా కనిపిస్తుంది. సో ది గోల్డెన్ గేట్ అని చెప్పి పెట్టారు సార్. ఎక్కడ మీ వెంచర్, ఎక్కడ ఏంటి మీది వెంచరా, బిల్డింగ్, కన్స్ట్రక్షన్? 90 ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ, గోపాల్పురం, బొడ్రాయి దగ్గర, వైరా రోడ్డుకి జస్ట్ మొత్తం సిటీలోనే కదా? సిటీలోనే. సిటీలో అంత పెద్ద ఇది ఉందండి. అది ఎకరున్నర ప్లేసు, మొత్తం 90 ఫ్లాట్స్, 3 BHK అన్ని, గేటెడ్ కమ్యూనిటీ మొత్తం 3 BHP అన్ని 3 BHK గేటెడ్ కమ్యూనిటీ, స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్. ఎంత సేఫ్టీ టోటల్? 1520, 1620, 1700, 1800, 2500, 2600. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 feet చాలా దగ్గరే రోడ్ కనిపిస్తుంది, వాకబుల్ డిస్టెన్స్. మీ ఎమ్యూనిటీస్ అంటే ఏమేమి ఉంటాయి సార్? మై ఎంటీడీస్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది, తర్వాత సార్ బూమ్ బ్యారియర్ గేట్ ఉంటుందండి. అది సెన్సార్ గేటు. మన వెహికల్ రాగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, సెక్యూరిటీ పర్పస్. సో అక్కడే సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. ఎవరైనా వేరే పర్సన్ వచ్చినట్లయితే అక్కడ నుంచి కాల్ చేసి ఓకే ఓపెన్ చేయండి అంటేనే ఓపెన్ చేసి లోపలికి మనిషి వస్తాడు. అది దాటిన తర్వాతకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, బాక్స్ క్రికెట్ ఉంటుంది. రెడీ టు ఆక్యుపై సార్? రెడీ టు కాదు, ఇంకొక 1 year పడుతుందండి టోటల్ కంప్లీట్ కావడానికి. సో బాక్స్ క్రికెట్ ఉంటుంది, షటిల్ కోర్ట్ ఉంది, 2 గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ఒక హోమ్ థియేటర్ ఉంది, ఒక ఏసీ జిమ్ ఉంది, 2 టాట్ లాట్స్ ఉన్నాయి, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉంది. సూపర్ అసలు మొత్తం క్లబ్ మాదిరిగా ఉంది. అన్నీ కూడా మంచిగా హై క్లాస్ ఎమ్యూనిటీస్ తోటి ఉందండి. సో మేము వాడే కన్స్ట్రక్షన్లో వాడే ప్రతి ఒక్క ఐటమ్ కూడా టోటల్లీ బ్రాండెడ్ వచ్చేసరికల్లా మనకి కోనే ఎలివేటర్స్, జాన్సన్ క్వాలిటీ ఐటమ్స్ మొత్తం పెడుతున్నారు. క్వాలిటీ జాన్సన్ టైల్స్, లిగ్రాండ్ స్విచ్చెస్, హావెల్స్ వైరింగు, తర్వాతకి జాక్వార్ ఫిట్టింగ్స్, ఆశీర్వాద్ పైప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ అండి. ఎంజీ కార్ షోరూమ్కి ఆపోజిట్ లేన్లోనే ఉందండి. కియా షోరూమ్ కన్నా యూతలుగా ఉంటుంది. శ్రీశ్రీ సర్కిల్ దగ్గర నుంచి షోరూమ్స్ అన్ని అటువైపే ఉన్నాయండి. సో ఏ షాపింగ్ మాల్స్కి పోవాలన్నా, ఏది పోవాలన్నా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అదే రూట్లో ఉంది. అవును, స్కూల్స్ కూడా అన్ని అటే వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయండి. సెడార్ వ్యాలీ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, తర్వాత గ్లోబల్ విస్టా కానీ అన్ని స్కూల్స్ అటువైపే ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుందండి. చాలా బాగుంది. ఇదే నాకు అక్కడ కన్స్ట్రక్షన్ లో 1.5 acre లో ఇంత పెద్ద ఎమ్యూనిటీస్ తో నిజంగా నాకు తెలియదు. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ కి వచ్చాకే నాకు తెలిసింది. మొత్తం 90 ఫ్లాట్స్ అండి. 1520 SFT నుంచి స్టార్ట్ అండి. 2610 SFT వరకు ఉన్నాయండి. మొత్తం 5 బ్లాకులు, ఒక్కొక్క ఫ్లోర్కి 18 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం 5-18 90 ఫ్లాట్లు. ఒక 10% వరకు ఇప్పుడే స్టార్ట్ చేసాం. మాది ఫస్ట్ వెంచర్, మాది వెంకటరామ జ్యువెలర్స్. వెంకటరమణ జ్యువెలర్స్ మీదేనా? వెంకటరామ జ్యువెలర్స్. మీరు ఆల్రెడీ జ్యువెలరీ రంగంలో చాలా పేరు మోసిన వ్యాపారిగా ఉన్నారు కదా? అందరికి సూపర్ చెయ్యి. అవును, అందరికి సూపర్ చెయ్యి. విన్నాము, ఇక్కడ చాలా ఫేమస్. క్రెడై నిర్వహించిన ఎక్స్పో ఏదైతే ఉందో దీంట్లో టెక్ సిటీ అనే పేరుతో ఇక్కడ ఒక స్టాల్ అయితే చూస్తున్నాము. సో ఈ స్టాల్ ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాన్ని కలుపుతున్నాం. సార్ చెప్పండి, ఈ క్రెడై వాళ్ళు నిర్వహిస్తున్న ఈ టెక్ సిటీ అనే పేరుతో మీరు ఇక్కడ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, హౌ యు ఆర్ ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే ఖమ్మం. సో ఖమ్మం ప్రజలకి ఈ క్రెడై ప్రాపర్టీ షోలో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ షోకి వచ్చినట్టు అతిథులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్థిర టెక్ సిటీ అనేది టువర్డ్స్ హైదరాబాద్ పోయే రూట్లో తలంపాడు వద్ద నేషనల్ హైవే కానుకొని ఉంది. ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్, 45 acres విస్తీర్ణం ఉంది. 45 acres ఈ వెంచర్ ఉండడం జరిగింది. మనకి 300 గజాల నుంచి 180 గజాల మధ్యలో వివిధ రకాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. మనకి DTCP నామ్స్ ప్రకారము అండ్ రెరా రూల్స్ ప్రకారము రెరా అప్రూవల్ ఉంది మాకు, అండ్ DTCP అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది.
సో ఇదంతా ఏంటంటే మనకి నామ్స్ ప్రకారం 60 ఫీట్ల రోడ్డు, 40 ఫీట్ల రోడ్డు, 33 ఫీట్ల రోడ్డు కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా కమర్షియల్ ఎలిమెంట్స్ 3 కమర్షియల్ ఎలిమెంట్స్ మనకు దీంట్లో ఉన్నాయి. ఒకటి ఐటీ హబ్, దీంట్లో సాఫ్ట్వేర్ ఐటీ హబ్ కూడా ఉంది సూపర్. ప్రైవేట్ ఐటీ హబ్. ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మంలో 2 ఐటీ హబ్స్ ఉన్నట్టున్నాయి. ఒకటి మాదే అవుతుంది, అది మీదేనా? ఓకే ఓకే అది టెక్వేవ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే. ఈ టెక్వేవ్ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేసి నల్లిపురం రోడ్లో. సో ఇప్పుడు మీరు చేస్తున్న అక్కడ వెంచర్ లో కూడా ఇవి రాబోతుంది అనమాట, హబ్ రాబోతుంది, ఐటీ హబ్ రాబోతుంది. ఓకే. సో మా వెంచర్లో ఇప్పుడు మా ఆఫీస్ ఏదైతే ఖమ్మంలో ఉందో ఈ ఆఫీస్ మీ ఐటీ హబ్ వాళ్ళ ఓన్ వెంచర్ ఇది? అవును, ఓకే. టెక్వేవ్ వాళ్ళ ఓన్ వెంచర్. మా సిస్టర్ కంపెనీ స్థిర అనేది మా సిస్టర్ కంపెనీ, టెక్వేవ్ యొక్క సిస్టర్ కంపెనీ. ఓకే. సో ఇక్కడ ఉన్న ఐటీ ఆఫీస్ కూడా మేము దాంట్లో త్వరలో అక్కడ నిర్మాణం అనేది చేపట్టాము. నిర్మాణ పనులు కూడా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి. 3 ఎకరాల ప్లేస్లో 1 lakh SFT తోటి మేము ఇంటర్నేషనల్ అంగులతోటి నిర్మిస్తా ఉన్నాము. ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ అక్కడికే వస్తారు. ఖమ్మంకి ఇది మాకు ఖమ్మంకి ఒక గుమ్మం లాగా పనికొస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి దానికి మాది గేట్వే అవుతుంది. దీంతో పాటు ఒక ఇంటర్నేషనల్ స్కూలు, దాంతో పాటు 3 స్టార్ హోటల్ కూడా దాంట్లో నిర్మాణం కమర్షియల్ స్పేస్ అలికేట్ చేయడం జరిగింది. ఈ కమర్షియల్ స్పేస్ అనుకొని 45 acres వెంచర్ విత్ DTCP అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. అంటే ఇప్పుడు మీరు కట్టివ్వడం కూడా చేస్తారా లేకపోతే ఓపెన్ ప్లాట్స్ ప్రస్తుతానికి ఫ్యూచర్ లో మేము కన్స్ట్రక్షన్ కూడా చేస్తాము. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ యొక్క నిబంధనలకు అనుగుణంగా మేము నిర్మాణం చేపట్టడానికి రెడీగా ఉన్నాం. ప్రస్తుతానికి అయితే వీఆర్ సెల్లింగ్ ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ యాజ్ ఆఫ్. చూడండి, మనం ఇలాంటి ఎక్స్పోకి రావడం వల్ల ఇలాంటి ఎక్కడెక్కడ వెంచర్స్ ఉన్నాయి ఏంటి అనే విషయాలు చాలా చక్కగా తెలుస్తున్నాయి.